నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈఎంఆర్ఎస్ 2023లో భాగంగా మన క్వాలిఫైయింగ్ పార్ట్ ఏదైతే జనరల్ ఇంగ్లీష్ ఉందో దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో చాలామంది రిక్వెస్ట్ మేరకు అయితే తీసుకొని రావడం జరిగింది ఈ పార్ట్ అనేది. సో నేను ఇంతవరకు అయితే హిందీ, తెలుగు చేశాను. ఎవరైతే ఇంకా చూడలేదో దానికి సంబంధించి 10 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కింద ప్లేలిస్ట్ లింక్ చేయడం జరిగింది. ఈఎంఆర్ఎస్ 2023 జనరల్ హిందీ అని చెప్పేసి, అలాగే రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు తెలుగు కూడా చేసేయచ్చు, తెలుగు కూడా చూసేయచ్చు. అలాగే మ్యారథాన్ కూడా వచ్చేది దాంట్లో హిందీ, ఇంగ్లీష్, తెలుగులో కూడా మ్యారథాన్స్ అనేవి వచ్చేసాయి. అవి కూడా మీరు చూసేయచ్చండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే. చాలా మంది రిక్వెస్ట్ కూడా చెప్పడం జరిగింది, చాలా మంది కామెంట్ కూడా చేయడం జరిగింది. సో చాలా హెల్ప్ఫుల్ అయ్యని చెప్పేసి, సో మీకు హెల్ప్ఫుల్ అయిందంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇదే ఎంకరేజ్మెంట్, ఇదే సపోర్టింగ్ మీకు నాకు ఇలాగే ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ, సో లైక్ చేసినట్టయితే ఈ వీడియో చాలా మంది కూడా రీచ్ అవుతుంది. వాళ్ళకు కూడా తెలుగులో మనం ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో చాలా మంది రిక్వెస్ట్ మేరకు అయితే నేను చేస్తాను. చాలా మంది కూడా నేను కింద రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కింద నేను కామెంట్లో రిప్లై ఇచ్చాను. సో అయితే నాకు కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. అయితే ఏది లేదనుకోకుండా ఏదో కొద్దిలో మేల అన్నట్టుగా మనకు లేదనుకుంటే అయితే నేను ఒక వీడియో అయితే తీసుకొని రావడం జరిగింది మీ ముందుకైతే. కొన్ని మోస్ట్ క్వశ్చన్స్, సో అలాంటి క్వశ్చన్స్, అలాంటి మోడల్స్ అయితే మీకు ఎగ్జామ్లో కనిపిస్తే తప్పకుండా మరి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మరి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. వచ్చిన తర్వాత వీడియో కింద మీరు కామెంట్ చేసిన దానికి సలహాలు, సూచనలు ఏమైనా ఇచ్చినా కూడా మీరు నాకు తప్పకుండా నేను దాన్ని యాక్సెప్ట్ చేసేసి మీకు తప్పకుండా నేనైతే మీకు ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాను. అలాగే మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అయితే మీరు ఇప్పటివరకు ఏదైతే వీడియోని లైక్ చేయలేదు, లైక్ చేయండి. అలాగే వీడియోని చాలా మంది కూడా షేర్ చేయండి. ఇంకెవరైతే కొత్త వాళ్ళు చాలా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇక్కడైతే లేట్ చేయకుండా అయితే మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుంటాం. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అక్కడ నేను అన్ని రకాల క్వశ్చన్స్ ఫార్మాట్ అనేది తీసుకొని రావడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా మీకు ఎగ్జామ్లో కనిపించే విధంగానే ఒక్కొక్కటి తీసుకొచ్చినా కూడా అవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అయితే నేను భావిస్తున్నాను. సో మీరు మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సైకోలజియా. సో మనం చూడడానికి ఏమో 4 సేమ్గా కనిపిస్తున్నాయి. కాకపోతే డి ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ ఏ. సైకాలజీ అనేటువంటిది PSYCHOLOGI అనేటువంటిది కరెక్ట్ వర్డ్ అనమాట. మిగతా అన్ని కూడా రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్ డాష్ గ్రేజింగ్ ఇన్ ద గ్రౌండ్. ఒక సెంటెన్స్ ఇచ్చారు. దానికి సెంటెన్స్లో మనం ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో కింద ఇచ్చినటువంటి ఆప్షన్ నుంచి దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా మనం ఫిల్ చేయాలి. చూసుకున్నట్లయితే ఫ్లాక్ అంటే ఏంటంటే, మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లుగా మనం మాట్లాడుకుంటే ఫ్లాక్ అంటే గుంపు అండి. గుంపు లేదా సమూహము అని కూడా చెప్పొచ్చు మనం. ఏమండి, సమూహము అని కూడా చెప్పొచ్చు. సో ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటే గొర్రెలు కదా. సో గొర్రెల మంద అనమాట. ఒక రకంగా చెప్పుకుంటే మనము గొర్రెల మంద ఎక్కడ డాష్ గ్రేజింగ్ ఇన్ ద గ్రౌండ్ అంటే గడ్డి మేస్తున్నాయి ఎక్కడ, గ్రౌండ్లో. మరి ఇక్కడ ఏకవచనంలో ఉన్న కాబట్టి ఇప్పుడు మనం దీనికి ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టు టేక్ ఏ చిల్ పిల్ అని చెప్పేసి ఉంది. ఇది ఒక ఈడియం అండి. సో ఇలాంటివి కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఈడియమ్స్, ఫ్రేజెస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అడుగుతారండి. ఈడియమ్స్ ఇది మనం చూసుకున్నట్లయితే మరి దీనికి కరెక్ట్ మీనింగ్ ఏందో మీరు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇక మీరు చూస్తున్నారు, టు గెట్ ఏ ట్యాబ్లెట్ ఫర్ కూల్, టు డ్రింక్ కోల్డ్ వాటర్, టు కామ్ డౌన్, నన్ ఆఫ్ ది అబౌవ్. మనం చూసుకున్నట్లయితే దీనికి సరైన ఆన్సర్ వచ్చేసి టు కామ్ డౌన్ అని చెప్పేసి అర్థం. ఎందుకంటే చిల్ అనేది ఉంటుంది కదా. చిల్ అనేటువంటి ఆల్మోస్ట్ అందరికి మీకు ఏమనిపించిందంటే కూల్ అని అనిపించి ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనకు చెప్తాం కదా, తెలుగులలో మనము సామెతలు, జాతీయాలు ఎలా వాడతాము, హిందీలలో ముహావరే, లోకోక్తి ఎలా వాడతాము, అలాగా కొన్నిటికి ఇంగ్లీష్లో కూడా కొన్ని వర్డ్స్కి విశేషమైన అర్థాలు ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగానే చేయాల్సి ఉంటుంది. మన ఆప్షన్ చూస్తున్నట్లయితే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, టు కామ్ డౌన్ అని చెప్పేసి దీనికి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫ్లైట్ డాష్ ఎట్ 8 o'clock ఇన్ ద మార్నింగ్. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్టయితే లీవ్డా, బి లీవ్సా, సి లీవ్సా, డి విల్ లీవా. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏమంటున్నారంటే విమానము మార్నింగ్ 8 గంటలకు ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి దానికి కరెక్ట్మైన అంటే ఎన్ని గంటలకు బయలుదేరుతుంది మార్నింగ్ అని చెప్పేసి అడగడం జరిగింది. మరి అక్కడ కరెక్ట్ అయిన వర్డ్ అనేది మనం పెట్టినట్టయితే ఆ సెంటెన్స్ అనేది పూర్తవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే లివ్డ్ అంటే నివసించినాడు. మనం తెలుగులో చూసుకున్నట్లయితే నివసించినాడు అని వస్తుంది. నివసించినాడు, లివ్డ్. నెక్స్ట్ లీవ్స్ అంటే బయలుదేరును. లీవ్స్. నెక్స్ట్ లీవ్స్ అంటే నివసించు.
చూడండి ఎలా చిన్న చిన్న ఒక్క ఆల్ఫాబెట్ లేకపోవడంతో మనకి ఎంత మీనింగ్ అనేది మారిపోతుంది. అందుకేనండి లాంగ్వేజ్ అంటేనే అది ఏదైనా చిన్న మార్పు చెందినా కూడా మనకు స్పెల్లింగ్లో కానీ మీనింగ్లో కానీ తప్పనిసరిగా అయితే చేంజ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. విల్ లీవ్ అంటే తర్వాత బయలుదేరును, ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో వస్తుంది, ఇది ఫ్యూచర్లో అని వస్తుంది. సో మన ఆన్సర్ చూసుకున్నట్లయితే బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దీనికి, ఈ ఆన్సర్కి అనమాట. ఇప్పుడు ఆ వర్డ్ పెట్టి మీరు ఒకసారి రెండే చదివినట్లయితే మీకే కరెక్ట్ అనిపిస్తుంది. చూడండి, ద ఫ్లైట్ లీవ్స్ అట్ 8 o'clock in the morning అంటే విమానము మార్నింగ్ 8 గంటలకు బయలుదేరును అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పటివరకు అయితే మీరు లైక్ చేయకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్, మీ సజెషన్ అలాగే కాంప్లిమెంట్ ఏదో ఒకటి ఇచ్చిన తప్పకుండా అయితే ఏదో ఒకటి కింద ఇవ్వండి. నేను దానికి తప్పకుండా ఫీడ్బ్యాక్ అయితే నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా మీకు వీడియోస్ అందించాలి కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఎంతో హెల్ప్ అవుతుంది. సో మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, చాలా మందికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనం ఇంగ్లీష్ని తెలుగులో చెప్పుకుంటున్నాం. సో ఇది చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మీరు కూడా సో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇంకెవరైతే కొత్తగా ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తే సింబల్ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బ్యాంగ్ ఫర్ ది బక్. మీరు అందరూ వినింటారు బ్యాంగ్ 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 అని చెప్పేసి కదా. సపోజ్ ఇలాగా వినింటారు కాబట్టి బ్యాంగ్ అనేటువంటిది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే బ్యాంగ్ ఫర్ బక్, దాని ఇది కూడా ఒక ఈడియమేనండి. మరి దీనికి చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ చారో ఫుల్ హాటా, లేకుంటే లెస్ వాల్యూ ఫర్ మనీయా, మోర్ వాల్యూ ఫర్ మనీయా, అగేన్స్ట్ బక్క. సో మనకు కరెక్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మోర్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఇడియం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అని చెప్పేసి ఉంది. లెఫ్టినెంట్ అని ఉంది కదా, లెఫ్టినెంట్ మనకు కరెక్ట్ వర్డ్ చూసుకున్నట్లయితే మరి మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఒక 2 seconds అయితే మీకు టైం ఇస్తున్నాను దీనికి, ఎందుకంటే ఇది చాలా మంచి పవర్ఫుల్ పొజిషన్ కాబట్టి. లెఫ్టినెంట్ అంటే ఏది, లెఫ్టినెంట్ ఇది చాలా ఇచ్చారు. మరి మీరు ఏది కరెక్ట్ అనుకుంటారో మరి కింద కామెంట్ చేయండి. కానీ నాకు ఈ ఆప్షన్ మాత్రం ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, లెఫ్టినెంట్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో ఇలాంటి చాలా అడుగుతుంటారు ఎగ్జామ్లలో. చూడండి, పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ హ్యావ్ బీన్ జంబల్డ్ అప్, అరేంజ్, చూస్ పార్ట్స్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. అరేంజ్ దీస్ పార్ట్స్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్ అని ఏమంటున్నానంటే, కింద మీకు కొన్ని సెంటెన్స్ యొక్క పదాలను విడగొట్టి ఇవ్వడం జరిగింది. దానిని మీరు మళ్ళీ అరేంజ్ చేయాలి. ఎలా అరేంజ్ చేయాలంటే ఆ ఒక అర్థవంతమైన వాక్యం అనేది రావాలి, అలా అరేంజ్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇక మీరు చూసినట్లయితే ఏ టూ మెనీ ఆఫ్ అస్ దట్, బి స్క్వేరల్స్ ఆర్ క్యూట్, సి బట్ సో కామన్ప్లేస్, డి దే బికమ్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే ఏబిసిడి అని చెప్పేసి ఇచ్చారు. మళ్ళీ మనం సెంటెన్స్ ఆర్డర్ చేసిన తర్వాత దాని యొక్క ఫామ్ అనేది వస్తుంది. సో మీకు ఇలా ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ 1కి 2 సార్లు చూడండి. అర్థం కాలేదా, దాని కింద మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఏబిసిడి అని చెప్పేసి, మళ్ళీ దాంట్లో అరేంజ్ చేసిన వాళ్ళు ఆర్డర్ అరేంజ్ చేసి ఉంటారు. సో మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కటి మనగా మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక్కొక్కటి మ్యాచ్ అయిపోయింది అనుకోండి, ఏది మ్యాచ్ అయిపోయి మనకు మంచిగా అనిపిస్తుందో, వినడానికి కానీ చూడడానికి కానీ చదవడానికి కానీ బాగా అనిపిస్తుందో అది మనకు కరెక్ట్ సెంటెన్స్ అన్నట్టు. ఇక మీరు చూసాను, ఇప్పుడు నేను చదువుతాను చూడండి. బీసీఏడి అని ఉంది కదా. సో బీసీఏడి అంటే ఫస్ట్ బి ఎక్కడ ఉంది, స్కారల్స్ ఆర్ క్యూట్. నెక్స్ట్ సి బట్ సో కామన్ ప్లేస్, దెన్ ఏ టు మెనీ ఆఫ్ అస్ దట్ దే బికమ్ బ్యాక్గ్రౌండ్, బీసీఏడి. సో ఇది మనకు కరెక్ట్గా అనిపిస్తుంది, వినడానికి కూడా బాగుంది కాబట్టి ఇది మనకు మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనిపిస్తుంది. ఏమంటుందంటే సో క్వారల్స్ ఉంటాయి కదా, సో ఏంది మనకు ఉడతలు. సో ఉడతలు చూడడానికి బాగుంటాయి కదా, కానీ అవి ఎప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ వెనకలో ఉంటాయి, కానీ కామన్ ప్లేస్లో ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో ఇది మనకు కరెక్ట్ ఆప్షన్ అని అర్థమవుతుంది, చూడంగానే మనకు అర్థమైంది. సో ఇది ఒకవేళ రాంగ్ అయిందని కనుక మనం కింద కూడా చూసేవాళ్ళం. సో ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. మన యొక్క ఆన్సర్కి ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా అడుగుతారండి మీకు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి, కంప్లీట్ ద సెంటెన్స్ గివెన్ బిలో బై చూసింగ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఫార్మ్ దట్ ఫాలో. అబ్బాయి కమ్ ఎస్టర్డే, ఐ డు నాట్ నో వెదర్ హీ డాష్ టుడే. ఇక్కడ ఇచ్చారు ఏ కమ్, హీ కమ్ టుడేనా, బి హీ షల్ కమ్ టుడేనా, సి హీ విల్ బీ కమింగ్ టుడేనా, డి విల్ హ్యావ్ కమ్. సో మనం చూస్తున్నట్లయితే మనకు కరెక్ట్ ఆప్షన్ చూస్తున్నట్లయితే సి ఈజ్ ద రైట్ ఆన్సర్, హీ విల్ బీ కమింగ్ టుడే అని చెప్పేసి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ ఐడెంటిఫై ది ఫ్రేజ్ ఈజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ మే బీ ఎరోనియస్ అని ఏమంటాడంటే, కింద ఇచ్చినటువంటి ఏదైతే ఉందో లైన్స్ అవి చాలా మిస్టేక్గా ఉంది, ఎర్రర్గా ఉంది, దాన్ని కనుగొనండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ ఇచ్చినట్టు చూడండి, ద ట్రైనింగ్ ప్రోగ్రామ్. సెకండ్ టేక్స్ ఏ ఫార్మ్ ఆఫ్
థర్డ్ది ఏ సిరీస్ ఆఫ్ వర్క్షాప్, ఫోర్త్ది ఫర్ ది క్లర్క్స్ అండ్ ఆఫీసర్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ కరెక్ట్ వచ్చేసి మనకు ఇక్కడ రాంగ్ వచ్చింది ఏంటంటే 2లో రాంగ్ ఉంది. కరెక్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఏ ఉంది కదా, ఈ ఏ దగ్గర మనకు ద అని రావాలి. ఏ దగ్గర మనకు ద రావాలి. టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ వర్క్షాప్స్ ఫర్ ది క్లర్క్స్ అండ్ ఆఫీసర్స్. సో ఇప్పుడు మనకు రెండో దాంట్లో రాంగ్ ఉంది కాబట్టి రెండు మనకు సిలో కనిపిస్తుంది కాబట్టి మనకు సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇది చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ బెస్ట్ డిస్క్రైబ్ ది వర్డ్ హుడ్లమ్. హుడ్లమ్ అనే దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటువంటి కింద ఏది మ్యాచ్ అవుతుందో అనే దాన్ని మీరు కనుగొనండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఏ వైలెంట్ క్రిమినల్, ఆప్షన్ బి ఏ స్టూడెంట్ హూ హూడ్స్ అండ్ షౌట్స్, ఆప్షన్ సి ఏ వే సైడ్ హాకర్. ఇక్కడ ఏ అని ఉండాలి, ఎస్ అని పడిన టైపింగ్లో మనకు ఏ వే సైడ్ హాకర్ అని ఉంది. నెక్స్ట్ డి చూసుకున్నట్లయితే ఏ నైబర్ హూ ఈజ్ రాదర్ నాజీ అని చెప్పేసి ఉంది. మరి మీకు ఏ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేయండి. ఇక్కడ నేను చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఏ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాను. ఏ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఏ వైలెంట్ క్రిమినల్ అని వస్తుంది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. ఈ వీడియోని చాలామంది కూడా షేర్ చేయండి. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన ట్యాగ్ లైన్ వచ్చేసి మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో మనం దేనిని కూడా చూసి భయపడకుండా, సమస్యను చూసి భయపడి పారిపోకుండా దానిని ఎదుర్కొని నిలబడినప్పుడే మనం తప్పకుండా విజయాన్ని సాధిస్తామనేది నా దృఢ నమ్మకం. నా యొక్క ట్యాగ్ లైన్ నేను పెట్టుకున్నది. సో మీకు కూడా ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే చివరిగా నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. అందాక ధన్యవాదాలు. జై హింద్.